క్లియర్ కట్ గా డివిడెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, డివైడెడ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, గ్రూపులు నడుస్తున్నాయి. ఇక్కడ చర్చ ఏమి జరుగుతోంది బలంగా, ఎప్పుడైతే బండి సంజయ్ ఈ వ్యవహారం జరిగింది కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్పై వేడిపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కొంత భారతీయ జనతా పార్టీకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించింది అన్నది ఒక చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ బండి సంజయ్పై వేటు వేయకపోవచ్చు అన్నది కూడా రెండోది జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చాలా మంది నేతలు ఉన్నారు, కానీ బండి సంజయ్ అనే వ్యక్తి ఒక క్రౌడ్ పుల్లర్, ఒక మాస్ లీడరు. ఒకవేళ బండి సంజయ్ పైన వేటుపడ నిజంగా ఎక్స్ట్రీమ్గా ఆలోచించి బండి సంజయ్ పై వేటు పడితే, బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అంటే బీసీ. అలాంటప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్కి ఛాన్స్ ఉంటుందని చర్చ జరుగుతోంది. మరి ఆయనకి ఇస్తారా, లేదంటే పార్టీలో ఉన్న ఈటెల రాజేందర్, ఆయన బీసీ, ఆయన ఒక బీసీ ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈటెల రాజేందర్కి ఏమైనా అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇంటర్నల్ గా భారతీయ జనతా పార్టీలు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా కొంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోషల్ మీడియా బాగా జరిగింది, కోల్డ్ వార్ జరిగింది. దీన్ని ఈటెల రాజేందర్ వర్గమే ఎక్కువగా ప్రొవోక్ చేస్తోంది సోషల్ మీడియాలో అంటూ ఒక రకమైన చర్చ జరిగింది. కొందరు ఆరోపించారు. బట్ ఈటెల రాజేందర్ దాన్నేమి రూఢీపరచలేదు, ఆయన అది ఖండించారు. కానీ భారతీయ జనతా పార్టీలో కానీ బయట పొలిటికల్ సర్కిల్స్ లో ఈ చర్చ బాగా ఉంది, ఈటెల వర్సెస్ బండి అని. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు, రెండు కీలక సామాజిక వర్గాలకి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు. బండి సంజయ్ చాలా కష్టపడి సామాన్య బీజేపీ కార్యకర్తగా మొదలై ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రామినెన్స్ తీసుకొచ్చారు. అది భారతీయ జనతా పార్టీకి ఉంది, బండి సంజయ్ మన పార్టీని నిలబెడతాడు అని. అంత ఎందుకు సార్, ఇప్పుడు రామచంద్రరావు ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. చాలా మందిలో జరుగుతున్న చర్చ ఏంటి, నెక్స్ట్